ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. నేను డాక్టర్ శ్రీధర్ 9295909819. ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు. కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి. ఆయన కుంభంలోనే ఉంటారు. అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తోంది. అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ 30వ తారీఖున ఆయన ప్రవేశం జరిగింది. అప్పుడే 3-4 రోజులు గడిచిపోయింది. కానీ నేను నిజానికి ఇది ఈ వీడియో చేయాలనుకోలేదు. కానీ చాలామంది మా అనుయాయులు ఉంటారు కదా, చాలామంది యూట్యూబ్లో చూశామండి, ఇది చూశాము, వారు ఒక రకంగా చెప్పారు, వీరు ఒక రకంగా చెప్పారు, ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి. అది కాదు, మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి 100ల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు. అందుచేత నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ 30వ తారీఖున జూన్ 30 నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి, అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు. ఆయన జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలో 15వ తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు. తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రంగా నడవదండి, అన్ని సక్రంగానే నడుస్తాయి. అంటే వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్ష్యలో అన్ని 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అవి ఈ కుజ, బుధ, గురు, శుక్ర, శని 5 గ్రహాలకే. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఇక సూర్యచంద్రులు అయినట్టయితే అవి మండల గ్రహాలు అంటారు. అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు. ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే, అంటే తారాగ్రహాలు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటూ ఉంటుంది. అయితే వీటి యొక్క కక్ష్య అంటే ఓర్బిట్, మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము. దీని ఈ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే వేరు సైజుల్లో ఉంటాయి అవి. అంచేత ఈ చిన్న ఓర్బిట్లో అదే చిన్న కక్ష్యలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతుంటుంది. పెద్దది చాలా ఎక్కువ కక్ష్యలో తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇది మెల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది. ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సో ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునేవాళ్ళం. కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం. ఆ బయటికి చూసినప్పుడు మనకి చిన్నపిల్లలం కదా, మనకి అంత దృష్టి ఉండదు. వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు, ఆ చెట్లు, ఆ టెలిఫోన్ తీగలు, ఆ కరెంటు స్తంభాలు, ఆ కొండలు, గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుందే కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి. మనం జరిగేది ఏంటంటే మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో, అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రాంతి అంతే. ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే. ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు. ఇకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు. మనం వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనీశ్వరుని యొక్క వక్రగతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా 140 రోజులు జరుగుతోంది. ఈ 140 రోజుల్లో ఏ రాసుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడు నిజానికి మొన్నటి వరకు జన్మంలో అంటే కుంభరాశిలో జన్మంగా ఉండేది, అక్కడ శుభ ఫలితాలను ఇవ్వజాలడు. ఆయనకి ఇప్పుడు మకరంలోకి వచ్చాక ఏమైంది అంటే ఆయనకి 12వ స్థానంలో కుజుడు ఉన్నట్టుగా లెక్క. కుంభానికి మకరము 12వ స్థానం అవుతోంది కాబట్టి 12వ స్థానంలో మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలడు. మొన్నటి వరకు ఆయనకి జన్మంలో ఉన్నాడు, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వ. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ఇక మిథున రాశి వారికి మనం గురించి చేసుకునేది ప్రయత్నించేద్దాం. మిథున రాశి వారికి అష్టమ శని, మిథున రాశి నుంచి మకర రాశి 8వ స్థానం అవుతుంది. అష్టమ శని అంటారు. శని 3 రాశుల్లో మాత్రమే యోగిస్తాడు, మిగతావన్నీ బాధ పెడతాడు. కానీ 3 పోతే ఇంకెన్ని ఉన్నాయండి? 12లో 9 ఉంటాయి. ఆ 9లో 5 రాసుల్లో మరింత కొంచెం ఇబ్బందులు ఎక్కువ పెడతాడు. అవేంటి అంటే అర్ధాష్టమ శని అని 4వ స్థానంలోను, అష్టమ శని అని చెప్పేసి 8వ స్థానంలోను, ఏళ్ళనాటి శని అని చెప్పేసి జన్మము వ్యయము ద్వితీయ స్థానాలలో ఉన్నప్పుడు సంచారం చేసేటప్పుడు ఈ 5లో ఆ 9లో మళ్ళీ 5 మరి కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ మిథున రాశి వారికి అష్టమ శని 8వ స్థానంలో ఒక శని సంచారం జరుగుతూ ఉన్నది. వీరికి వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే శాస్త్రం ఏం చెప్తోందంటే నానా కార్య విరోధస్య వ్యాధి పీడాధనక్షయం అపమృత్యు భయం ప్రాప్తి అష్టమస్తే శనౌ భవేత్ అని చెప్పేసి శాస్త్రం చెప్తోందండి. దీని అర్థం చెప్పుకుందాము. శని అష్టమ స్థానంలో ఉన్నట్టయితే మీరు చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి కార్యాలన్నీ కూడా చెడిపోతాయి. బంధువులు మిత్రులు ఎవరితో పడితే వాళ్ళతోటి, ప్రజలతోటి అందరితోటి విరోధం. మీరు ఎంత మంచిగా పోవాలనుకున్నా మీ ప్రయత్నాలు సఫలం కావు, ఏదో వాళ్ళు గొడవ పెడుతూనే ఉంటారు. ఈ విధమైనటువంటి కొంచెము గొడవలు విరోధం అంతా జరుగుతూ ఉంటుంది. రోగం, ధన నష్టం, కొన్ని సందర్భాలలో ప్రాణభయం కూడా, అంటే అష్టమ స్థానం అనేటటువంటిది ఆయుస్థానం కాబట్టి కొంచెం ప్రాణభయం కూడా జరిగేటటువంటిది. ఆకస్మికంగా అపాయాలు కూడా సంభవిస్తూ ఉంటాయని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. ఇంత మాత్రం చేత ఏదో భయపడిపోమాకండి, భయపడవలసిన పని లేదు. మనం చెప్పుకుంటున్నట్టుగా ఆ నవగ్రహ స్తోత్రాలు చేసుకోండి. ఈ 140 రోజులు 139 రోజులు నవగ్రహాలు దర్శనం చేసుకోండి, రోజు చదువుకోండి. గుడికి వెళ్ళాల్సిన అవకాశం ఉంటే గుడికి వెళ్ళండి. శని త్రయోదశి వస్తే మాత్రం తైలాభిషేకం చేయండి. లేదా ఏదో ఒక రోజున ఈ 140 రోజుల్లో 139 రోజుల్లో ఏదో ఒక రోజున నువ్వులు, ఒక నల్ల బట్ట, జాకెట్ గుడ్డ లాంటిది, ఒక నల్ల జాకెట్ గుడ్డ వాళ్ళ భార్యకి ఏదో పుట్టించుకోవడానికి అవుతుంది. లేకపోతే ఆయనకు ఉపయోగపడాలి. మీరు ఇచ్చేది ఏంటో ఇంత మొక్క పెడుతున్నారు చాలామంది, అది దేనికి ఉపయోగం అండి? ఆయన అక్కడే బారేసిపోతాడు. అలా కాదు, ఆ బట్ట కనీసం నువ్వులైతే నల్ల నువ్వులు అతనికి చేసుకునేది ఏమి ఉండదు. ఏం చేసుకుంటాడు? దాన్ని బట్టి కడగాలి, అవన్నీ చాలా ఉంటుంది, పప్పు చేయాలి, ప్రాసెస్ చేయాలి. ఆ విధంగా కాకుండా అది తినలేడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నల్ల షర్ట్ పెట్టండి, లేకపోతే నల్లని ప్యాంట్ పెట్టండి, లేదా నల్లని శాల్వా పెట్టండి, కప్పుకుంటాడు చలికాలంలో. మీరు ఇచ్చే వస్త్రం ఆ 3 ఏదో ఒక వస్తువు అయినా అతను ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండాలి. లేదు ఇనప భూమి కొనివ్వండి, బాండి అంటాం కదా, ఇనపది కొనివ్వండి, ఇంట్లో వాడుకుంటాడు. ఆ విధంగా వారికి ఉపయోగపడేటట్టుగా మీరు ఆ 3 వస్తువుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వారికి ఉపయోగపడే విధంగా ఉంటే మీరు దానం ఇచ్చినటువంటి ఫలితం దక్కుతుంది. లేదు ఆయన తీసుకుంటాడు, ఆయన ఎక్కడ బారేస్తాడు. అంటే ఆ కష్టాలు అయితే భరించాడు, తప్పదు. ఆయన దాన్ని వదిలించుకోవాలంటే మళ్ళీ ఆయనకి గాయత్రి మంత్రాలు ఏవో ఉన్నాయి, దాని పరిష్కారాలు ఆయన చేసుకునేవేవో ఆయన చేసుకుంటాడు. కానీ మీరు ఇచ్చేది వాడటం ద్వారా అతనికి చక్కటి ఫలితాలు ఉంటాయి. ఒక చీర ఇవ్వండి, ఆయన భార్య కట్టుకుంటుంది. అందులో కాస్త ఖచ్చితంగా అంచనా నల్లగా ఉండాలి. ఎందుకంటే నలుపు అనేటటువంటిది శనీశ్వరుడికి ప్రీతికరం కాబట్టి. ఓకే, ఈ విధంగా చేయండి, మీకు అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.